ఇండియాలో భద్రతాపరమైన కారణాలు చూపెడుతూ బంగ్లాదేశ్ టీం ఐసీసీ టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలిగింది. 1971లో ఏ భద్రతా కారణాల వల్ల బంగ్లాదేశ్ పౌరులు 8 లక్షల మంది ఇండియాకు రావడం జరిగింది. పాకిస్తాన్ చేసే అరాచకాలకు, అక్రమాలకు, దోపిడీలు, అత్యాచారాలు నుండి బంగ్లా ప్రజలను రక్షించడం కోసం అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ జనరల్ మానిషాకి చెప్పి యుద్ధానికి పంపింది. ఈ యుద్ధం దాదాపు 13 రోజుల పాటు జరిగింది. 13 రోజుల పాటు జరిగిన యుద్ధంలో 16 డిసెంబర్ 1917కి 93,000 పాకిస్తాన్ సైనికులు సరెండర్ అవ్వడం జరిగింది. 25 మార్చ్ 1972 బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చింది కాదు, ఇవ్వడం జరిగింది. బంగ్లాదేశ్ కు స్వాతంత్రం వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ కు స్వాతంత్రం మనం ఇచ్చిన తర్వాత వాళ్ళ రైల్వేస్ కి, ఎయిర్పోర్ట్స్ కి కరెంట్, వాటర్, విద్య, వైద్య ఇలాంటి మౌలిక సదుపాయాల కోసం బంగ్లాదేశ్ కు మనం 67,000 కోట్ల రూపాయలు రుణం రూపంలో ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం 120 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా బంగ్లాదేశ్ సంక్షోభంలో ఉన్నప్పుడు డబ్బు పరంగా, ఆర్థిక పరంగా సహాయం చేసింది. ఆరోగ్య చికిత్స కోసం ఇండియా నుంచి కొంతమంది వైద్య బృందాలు బంగ్లాదేశ్ కు వెళ్లడం జరిగింది. ఇంత చేసిన మా దేశం గురించి, భద్రతా కారణాల గురించి మాట్లాడడం ఒక మూర్ఖపు చర్య అవుతుంది. మా దేశం లేకపోతే బంగ్లాదేశ్ అనే దేశం ఉండేది కాదు. దయ, జాలి, ప్రేమ కలిగిన దేశం, నా భారతదేశం. ఇటువంటి దేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నా. బంగ్లాదేశ్ కోసం చేసే యుద్ధంలో ఇండియా ఎంతో మంది సైనికులను పోగొట్టుకుంది. బంగ్లాదేశ్ జ్ఞానం లేని దేశం, వాస్తవాలు గ్రహించలేని దేశం. బంగ్లాదేశ్ టీం ఐసీసీ టీ20 టోర్నమెంట్ ఆడకపోతే మేము కూడా ఆడబోమని పాకిస్తాన్ డ్రామాలు ఆడింది. అది నిజమేనని అనుకోని బంగ్లాదేశ్ టీం టోర్నమెంట్ నుంచి వాకౌట్ అయింది. కానీ పాకిస్తాన్ ఐసీసీ టీ20 టోర్నమెంట్ లో ఆడుతున్నట్లు తన జట్టుని అనౌన్స్మెంట్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ కు పాకిస్తాన్ గట్టిగా షాక్ ఇచ్చింది. తర్వాత బంగ్లాదేశ్ టీం తల పట్టుకోవడం జరిగింది. పాకిస్తాన్ మీ తెలివి తక్కువ తనాన్ని అడ్డు పెట్టుకొని మీతో చెయ్యి కలిపి ఇండియా ఒక శత్రు దేశంగా చూడాలని ప్రయత్నాలు చేస్తుంది. ఇలాంటి వాస్తవాలను బంగ్లాదేశ్ గ్రహించాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నా. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్ చేయండి. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో చెప్పండి.